గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. శుభం యాదవ్. గురుగారు, ఇప్పుడు రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి అసలు వీళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు పర్టికులర్గా ఒక రత్నం అంటూ ఏం ధరించాలి? రేవతి నక్షత్రం మనకేంటే చాలా విశిష్టమైన నక్షత్రం అమ్మ. 27 నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రము. అలాగే 108 పాదాల్లో రేవతి 4వ పాదం అనేది ఆఖరి పాదం అంటారు. 108 అనే దానికి మనకు ఒక విశిష్టత ఉంది. మనం ఏ మంత్రం జపం చేసినా 108 సార్లు చేయాలంటాం. నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం, దానికి అధిపతి బుధుడు. అది మీనరాశిలోని. మీనరాశికి అధిపతి గురుడు, ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇద్దరు మంచి గ్రహాలే, కానీ ఇద్దరికి పడదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బుధుడు ఏం చేస్తాడు, గురుడు ఏం చేస్తాడంటే రాశ్యాధిపతి అంటే మీనరాశికి అధిపతి గురుడు ఏం చేస్తాడు, జ్ఞానకారకుడు. బుధుడు చూస్తే మేధస్సుని ఇచ్చేవాడు. సో జ్ఞానం వేరు, మేధస్సు వేరు. సో ఈ మేధస్సు ఇచ్చేవాడు ఈ నక్షత్రాధిపతి అయినడానికి అధిపతి బుధుడు అన్నమాట. ఈ బుధుడు ఏం చేస్తాడంటే ఈ ప్రపంచంలో ఒక మేధస్సుతో ఏదైనా మనం పని చేస్తున్నామంటే దాని అంతటి కారకత్వం బుధుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చదువుకుంటాము, చదువు అంతా ఇచ్చేది గురుడు. దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మనం చదివిన చదువు ప్రాక్టికల్గా నాలెడ్జ్తోనే మనం ముందుకెళ్తాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయకపోతే మనకు ఆహారం దొరకదు. ఈ భూమి మీద పుట్టింది ఎందుకంటే ఏదైనా ప్రాక్టికల్గా చేస్తేనే మనకు అవతల డబ్బులు ఇస్తే మన ఆహారం తీసుకుని మనం జీవించడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసేదంతా ఎవరంటే మేధస్సుతో చేయాలి. దానికి అధిపతి బుధుడు. సో ఈ రేవతి నక్షత్రాది అధిపతి అయిన బుధుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఈ విశ్వంలో అన్నమాట. సో మనకు ఇంకా సులువుగా అర్థం అవ్వాలంటే బియ్యం అనేది జ్ఞానం అనుకోండి, అన్నంగా మార్చడం అనేది మేధస్సు అనుకోండి. ఆ బియ్యం అనే జ్ఞానం మనం తినలేం. ఎన్ని బస్తాలు ఇంట్లోనే మనం తినలేం. దాన్ని ఏం చేయాలి, నీళ్ళు వేయాలి, దాన్ని కొంచెం ఉడకబెట్టాలి. అంత చేస్తే అన్నంగా తాగిన తర్వాత హాయిగా తింటాం, ప్రశాంతంగా ఉంటే కడుపు బ్రహ్మాండంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ మేధస్సుకి అన్నది మనం అప్లై చేయకపోతే ఈ ప్రపంచంలో మనం ఏమీ చేయలేం. చాలామంది జ్ఞానం ఉంటుంది కానీ మేధస్సుని అప్లై చేయలేరు. స్కూల్ టాపర్ అంటారు, కాలేజ్ టాపర్ అంటారు. ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి వాళ్ళేమో ఇంటర్వ్యూ సక్సెస్ కాలేదు, వదిలేసారంటారు. ఎందుకంటే ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చినప్పుడు మేధస్సుని వాడాలి. ఈ స్కూల్లో టాపర్ కారణం ఎవరంటే గురుడు. జ్ఞానం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, అదేదో సినిమాలో చెప్పినట్టుగా బ్రహ్మాండంగా టాపర్ అయిపోయాడు, బాగానే ఉంది. ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి సక్సెస్ అయ్యాడా, ఇంటర్వ్యూ వెళ్ళడానికి భయం వేస్తుంది వాడికి, ఎందుకంటే బుధుడు సరిగ్గా లేకపోతే. సో ఇలాగ మనకి ఏంటంటే ఈ రేవతి నక్షత్రం ఏంటంటే 108వ పాదం ఏదైతుందో ఎవరైతే పుడతారో వాడు ప్రపంచాన్ని ఏలే అంత గొప్పవాడు అవుతారంట. అస్ట్రాలజికల్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రపంచం వెళ్ళాలంటే ఎంత మేధస్సు ఉండాలి. సో అంత గొప్పవాళ్ళు అవుతారా. ఇంకా మళ్ళీ ఇఫ్స్ బర్డ్స్ కండిషన్స్ బోర్డు ఉన్నాయి చెప్తారు కదా, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కింద కండిషన్స్ ఫాలోస్ అంటారు కదా. అలాగే జ్యోతిశాస్త్రంలో బోర్డు అని కండిషన్స్ ఉన్నాయి, మీకు చెప్పేస్తాం. కానీ అన్లెస్ అంటిల్ ఈ లగ్నం ఇది ఇదై బుధుడు పలానా ప్లేస్లో ఇలా ఉండాలి, ఇలా బోర్డు రకాల కండిషన్స్ ఉంటాయి. బట్ బేసిక్ ఏంటంటే బుధుడు లేని జీవితం అన్నది వ్యర్థం. మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చేవాడు, రిసోర్సెస్ పెంచేవాడు, అలాగే ఆర్థిక వనరులు ఇచ్చేవాడు. ఆర్థికంగా ఏ పూట మనకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఫైనాన్స్ ఈజ్ సంథింగ్ లైక్ ఆక్సిజన్ టు ద మ్యాన్. అందరూ అంటారు మాకు డబ్బు ఏముందండి పర్వాలేదు అంటారు, కానీ డబ్బు లేనిది జీవితం జరగదు. ఇది లైక్ ఆక్సిజన్. సో ఆ డబ్బును క్రియేట్ చేసేవాడు బుధుడు. మనకి ఏదైతే ఆక్సిజన్ అనుకుంటున్నామో అది క్రియేట్ చేసేవాడు బుధుడు అనమాట. సో నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి శ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆల్వేస్ ఏంటంటే వాళ్ళు ఎవరైనప్పటికీ ఒక వ్యాపార ధోరణితో ఆలోచిస్తారు. వాళ్ళకి వచ్చిన 100 రూపాయలతో సాటిస్ఫై అవ్వరు. ఇప్పుడు 1000 ఎలా చేయాలని ఆలోచిస్తుంటామట. సో దానికి తగ్గట్టుగా దశలు బాగుంటే దే ఆర్ ది సక్సెస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పచ్చు మాట. అంటే ఇప్పుడు ఎక్కువగా ఏ రంగంలో రాణిస్తారండి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు? బుధుడు యొక్క నక్షత్రం అంటే టాప్ టు బాటమ్ అన్నీ తీసుకోవచ్చమ్మా. ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, అగ్రికల్చరు, ఆర్గానిక్, ఇండస్ట్రియల్, తర్వాత సీడ్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్, అంటే పవర్ ప్లాంటు, సోలార్ సిస్టమ్ సంబంధించింది, ఈ మీడియాకి సంబంధించింది, డిజిటల్ మార్కెటింగ్, సినిమా ఇండస్ట్రీ, అన్నిటికీ ఆశ్లేష నక్షత్రం అనేది బాగా పనిచేస్తుంది. అది ఆ నక్షత్రం పుట్టి ఆ నక్షత్ర బుధుడు వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ 90% మన చుట్టుపక్కల ఉన్న మనం కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరి బుధుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంటుంది అన్నమాట. సో
సొసైటీలో మనం ఆ బుధుడికి ఇన్ఫ్లుయెన్స్తోనే తిరుగుతున్నాం అన్ని చోట్లకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వచ్చారు, ఏదో ఉద్యోగం ఒక రీల్ చేశారు, ఇప్పుడు నేను వీడియో పెట్టానంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం పెట్టాను అంటే అన్ని చోట్ల బుధుడికి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం. ఇప్పుడు మనం మాట్లాడుతాం, ఈ వాక్శుద్ధి కూడా బుధుడు వల్ల జరుగుతుందన్నమాట. సో అలాంటి ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు, అందులోని ఆశ్లేష అంటే అద్భుతమైన నక్షత్రం. ఆశ్లేష అనేది మంచి పవర్ఫుల్ నక్షత్రంగా చెప్తారు. లాస్ట్ నక్షత్రం కాబట్టి, బట్ నాట్ ది లీస్ట్ అంటారు. అలాగంటే లాస్ట్ అయినా లీస్ట్ అయితే కాదు, అది మంచి పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట. అంటే ఇంత సోర్స్ అంతటిని అక్కడ ఒక తపస్సు చేసే వ్యక్తి ఉన్నాడు, యోగి ఉన్నాడు, ఒక వాక్చాతుర్యంతో చెప్పే ప్రవచనాలు చెప్పే మహానుభావులు ఉన్నారు, అలాగే మన జ్యోతిష్యులు ఉన్నారు, ఇలాగా మెడికల్ రంగంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అలాగే సిఇఓలు, కంపెనీల సిఇఓలు ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఆశ్లేష నక్షత్రం పుట్టి అధిపతి బుద్ధుడైన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అలాంటి వాటిలో మిగిలిన వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువగా సక్సెస్ఫుల్గా కనబడడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి రాజకీయ నాయకులు అసలు ఏ విధంగా రాణిస్తారు వీళ్ళు? రాజకీయ నాయకులు ఏముందమ్మా, కెమెరా ముందు మాటలు బాగా మాట్లాడతారు, ఈ రకంగా ఉన్నవాళ్ళు సమన్వయపరుచుకుంటూ వెళ్తారు. కానీ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఏం చెప్తారో, ఫీల్డ్లో ఏం చేస్తారో దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. చేయడానికి మళ్ళీ వేరే గ్రహాలు అనుకూలం ఉండాలి. వీళ్ళు మాటలతోనే కడుపు నింపేస్తారు, 100% డౌట్ లేదు. ఇప్పుడు మేము మాట్లాడతాం, అవతలకి హ్యాపీ అయిపోతారు, మాకు రావాల్సి మాకు వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ చేస్తారు వీళ్ళు. అంటే మాటల్లో ఒక బలం ఉంటుంది. అలాగే సొసైటీని మార్చేది కూడా వీళ్ళే. సొసైటీలో ఒక మంచి చెప్పాలనుకున్నా, ఒక ట్రెండ్ సెట్ చేయాలన్నా, ఒక ప్రవచనం చెప్పాయని ఉంటారు, అలా కొన్ని లక్షల మంది ఆయన ప్రవచనాలు వినడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని లక్షల మంది అలా కూర్చోపెట్టగలిగారండి అంటే ఆ మాటకు బలం ఉన్నట్టు కదా. ఆ బలం ఏదంటే బుధుడికి బలం. అయితే వాళ్ళు మాట్లాడారు. బుధుడు కూడా ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు. సో ఈ నక్షత్రం పుట్టి ఈ బుధుడు యొక్క సంబంధించిన బలంతో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో డెఫినెట్గా దే ఆర్ ది వన్ వే ఆఫ్ డిక్టేటర్షిప్ ఉంటుంది. అంటే అలాగే క్రూరంగా ఉండదు, సాత్వికంగా డిక్టేటర్షిప్ ఉంటుంది అందులో. సో ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అని చెప్పచ్చు ఈ నక్షత్రం జన్మించి. అలానే వీళ్ళకి ఎలాంటి రత్నం అంటే మంచిదండి ధరిస్తే? పచ్చ పెట్టుకోమని చెప్తాం అన్నమాట. ఆకుపచ్చ ఉంగరం అంటారు, ఇది జాంబియన్ పచ్చ అంటారు, తర్వాత ఇక్కడ సపోటా మైన్స్ అంటారు, కొంతమంది దీన్ని గరుడు పచ్చ అంటారు అంటారు. జాంబియన్ మైన్స్ అంటే ఇదంటే సౌత్ ఆఫ్రికాలో ఉండే మైన్స్ అనేవి. ఇది కూడా ఎలా తయారవుతుంది మీకు 2 నిమిషాలు చెప్తాను. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ మనకు వాల్కోనో మాయింటన్స్ ఉంటాయి కదా, అగ్నిపర్వతాలు ఉంటాయి కదా, ఒక్కసారి పేలినప్పుడు ఏంటంటే ఆ లావా వచ్చి అలాగా పారుతూ వెళ్తుంది, ఎండిపోతుందన్నమాట. అలా ఎండిపోయిన కొండల్లా తయారవుతాయి. ఇవి చల్లారిన తర్వాత ఏంటంటే మన వాళ్ళు అవి మైన్స్ లాగా ఉండి ఆ కొండలు తవ్వుతుంటారు. తవ్వుతున్నప్పుడు ఈ లావా యొక్క జలం ఏదైతే ఉందో దాని నుండి పుట్టుకొచ్చింది, ఆ మైన్స్కి పుట్టుకొచ్చింది ఇది ఎమరాల్డ్ అనమాట. సో ఇది భూతత్వానికి సంబంధించిన రత్నం ఎమరాల్డ్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంట. సో ఇది జాంబియన్ పచ్చ అంటాం మేము, అలాగే ఇక్కడ వాళ్ళు గరుడు పచ్చ అంటారు. అది చాలా కాస్ట్లీ ఐటమ్ అన్నమాట. ఇది మనం 6 క్యారెట్స్ 4 క్యారెట్స్ ఇలా మనిషి యొక్క జాతకాన్ని బట్టి ఈ నక్షత్రం వాళ్ళకి ఎందుకు పెట్టుకోవాలని చూసుకుని దాన్ని బట్టి, అంటే నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి పెట్టుకోవాలంటాము. అలాగే మిగిలిన అంశాలు కూడా ఎలా ఉన్నాయి, దశలు ఎలా ఉన్నాయి, అంతర్దశలు ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది, ఇదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని బేసిక్గా ఇది పెడతాం. ఇదేంటంటే మీకు చాలా వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గేది బుధుడు వీక్ ఉండడం. ఇంకొకటి ఏంటంటే న్యూరో సిస్టమ్ అంతా కంట్రోల్ చేసేది బుధుడు, ఈ యొక్క ఆశ్లేష నక్షత్రాధిపతి అయిన బుధుడు అనమాట. సో మనం పెట్టేటప్పుడు మనం చూసుకోవాలి అస్ట్రాలజికల్గా ఈ నక్షత్రం లగ్నం అన్నీ చూసుకుని ప్రాపర్గా ప్లాన్ చేస్తే సక్సెస్ఫుల్ అయిపోతుందో చెప్తాం. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాద్. చూసారు కదండి, రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.